స్వామి శరణమయ్యప్ప. స్వాములందరూ చిన్న వెనుక స్వామి, మండల యాత్ర చేసే స్వాములు, విషయాలు చేసే స్వాములు, అలాగే విరక్ చేసే స్వాములు, జ్యోతి దర్శనం చేసే స్వాములందరికీ చిన్న నా యొక్క చిన్న వినపు స్వామి. ప్రతి స్వామి కూడా 41 రోజులు దీక్ష చేస్తారు స్వామి. చేసే స్వాములు మనం ఏ ప్రాంగణంలో మాల వేస్తామో ఆ ప్రాంగణంలోకి వచ్చి మళ్ళీ మాల విసర్జన చేయాలి స్వామి. ఇది యొక్క ఆనవాయితీ స్వామి. ఆ మాల యొక్క విధి విధానము మనం ఎక్కడైతే మాల ధరిస్తామో ఆ యొక్క ప్రాంగణంకి వచ్చి యాత్ర పరిపూర్ణం చేసుకున్న తర్వాత ఆ యొక్క ప్రాంగణంకి వచ్చి మాల విసర్జన చేయాలి స్వామి. అప్పుడే మీ దీక్ష పరిపూర్ణం అవుతుంది స్వామి. ఇది ప్రతి విషయం ఈ విషయం ప్రతి స్వామిని కూడా ఆలకించి ఆ దీక్షను చక్కగా చేస్తారని మీ చెల్లిసం వేడుకున్నారండి. ప్రతి ఒక్కరు కూడా అవకాశం నిష్ఠానిమోదం చేసి ప్రతి స్వాములు కూడా ఆ స్వామి వారి యొక్క దివ్యమైన దర్శనం చేసుకొని ఆ స్వామి యొక్క కరుణ కటాక్షాలు పాత్రలు అవుతారని మరీ మీరు కోరుచున్న స్వామి. మర్చిపోకుండా స్వామి. ఎందుకు అంటే మనము ఎక్కడైతే ప్రారంభిస్తామో అక్కడికి వచ్చిన తర్వాతే ఆ దీక్ష పరిపూర్ణ అవుతుంది స్వామి. అలాగే ఒక పరుగుల పందెం ఉంది స్వామి. ఒక మార్పు పెడతావు, ఇక్కడి నుంచి పలానా దిక్కలుగా వెళ్తావు, అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వస్తే కదా పరుగు పందెం కలిసేది. ఈ దీక్ష అటువంటిది స్వామి. మనం ఎక్కడ ప్రారంభిస్తామో అక్కడికి వచ్చిన తర్వాత మాలస్యం చేస్తేనే మనం చేసే దీక్ష పరిపూర్ణత, దానికి ఒక లెక్క విధి విధానం స్వామి. కాబట్టి ప్రతి ఒక్క స్వామి కూడా నీ చెప్పే ఈ యొక్క చిన్న మాటను మీరు అందరూ ఆలకించి మీరు దీక్ష పరిపూర్ణ చేస్తారని మనసా వాచ కర్మణ మీ చెల్లేసా వేడుకుంటున్నాడండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. స్వామి 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 హరిహరాత్మ